కాండము 20వ అధ్యాయము 22 నుండి 26వ వాక్యం వరకు చదువుకుందాం. ఎవరైనా ఒక్క సహాయం చేయండి. పరిశుద్ధులైన తండ్రి, గరుడైన గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు కొందరు ప్రభా, నశించున్న నా పట్ల మీకున్న ప్రేమను బట్టి మీకు వేలాది స్తుతులు ప్రభా. మీరు మమ్మల్ని ప్రేమించినారు, మీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నారు ప్రభా. నిత్యము మీతో ఉండవలని లోకంలో మమ్మల్ని విడిపించినారు. అందుని బట్టి మీ కొందరు. అది మా నీతి కాదు తండ్రి, కేవలం మా పట్ల మీకున్న ప్రేమ తండ్రి. దేవా, ఇవదే కాలము మీ సందమాకు దయచేయండి. ఎక్కడ చేరి మా మీద మీ యొక్క పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరింపచేయండి. వాక్యం మీరు మాట్లాడుతుండగా మీ మాటలు ఎందని లోతైన మర్మములను గ్రహించగల జ్ఞానమును మీ మాటలకు విధేయమై జీవించలాగిన మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే విధేయత మాకు నేర్పించండి. మరి నన్ను కనికరించి నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని, సమస్త వ్యతిరేక ఆత్మను బంధించి మా మధ్య మీరు సంచరించమని మా ప్రభువును ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. మహేశ్వరరా, నిజమైన విశ్వాసిగా, నిజమైన క్రైస్తవుడిగా నీతిని భక్తిని కలిగి జీవించాలి. అది దేవుని యొక్క ఉద్దేశ్యము, దేవుని యొక్క చిత్తము కూడా. అది మురికిలో పొరలాడుతున్న మనలను లోకములో అన్ని జనాంగంతో కొట్టుకుపోసు శత్రు చేత బంధింపబడి భయంకర శ్రమలు పడుతున్న మనలను ఆయన ప్రేమించి సోదరా వెదకి లోకంలోకి వచ్చినాను. అంతేకాదు ఆయన ఏమన్నారంటే చూడండి, అక్కడ యెహోవాను నేను పరిశుద్ధులను, మీరు నా వారైనట్లు లోకం నుండి నేను మిమ్మల్ని పిలిచినాను. నేను పరిశుద్ధులను మీరు కంపు కొట్టేవారు. అది దాని అర్థం అంతే. నేను పరిశుద్ధులను మీరు కంపు కొట్టేవారు. అయితే నేను మిమ్మల్ని ప్రేమించాను. నేను సృష్టికర్తను, కానీ మీరు నాతో ఉండడానికి అవకాశం అయినను సరే నశించిపోయే మిమ్మల్ని ప్రేమించాను, వెదకుస్తూ వచ్చాను రక్షించుకోవాలి. అయితే నేను మిమ్మల్ని ఎక్కడి తీశాను? అన్ని జనాంగం నుంచి, ఆచారంలో నుండి, శరీరేచ్ఛల్లో నుండి, చెడిపోయి కంపు కొట్టి స్థితి నుంచి నా బిడ్డలకు ఉంటూ పిలిచాను. కనుక మళ్ళా మీరు అటు చూడవద్దు. నేను మిమ్మల్ని పిలిచాను. చీకట్లో ఉన్నారు మిమ్మల్ని వెలుగు సంబంధాలుగా పిలిచాను. నేను వెలుగును. కనుక మీరేం చేయాలి? నా మాట వినాలి. నా మాట వినాలంటే దుష్టాలు చొప్పున నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసులు కూర్చున్న చోట
అంటే లోకముతో మీకు పని లేదు. లోకం నుంచి బయట తీసినాక మరలా మీరు లోక సంబంధులు కాదు. నేను లోక సంబంధిని కాను, మీరు లోక సంబంధులు కావద్దు అని చెప్పేమాట. అది నేను పరిశుద్ధుడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచు. ఇంతవరకు మీరు పరిశుద్ధత లేదు, అపవిత్రులు. అయితే నేను పరిశుద్ధుని, మీరు కావాలని నా బిడ్డలకు చేస్తున్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. అందుకే నేను వచ్చాను. అయితే మీరు నా యొద్ద కూర్చుని నా జనాంగం ఉండాలంటే నీతిని కలిగి జీవించండి. నా జీవాన్ని మీకు ఇస్తాను. నీతిని కలిగి జీవించండి. ప్రియులారా, అవినీతి పనులము, చెడిపోయిన వారము, కప్పుకొచ్చే వారము. అలాంటి మనల్ని ప్రేమించి ఆయనతో కూర్చోబెట్టుకుంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ప్రక్కన ఒక కంపు కొట్టే మనుషులు ఉండడానికి అవకాశం లేదు. కనుక మనల్ని పరిమళ వాసనగా చేయుటకు మొదటగా సత్యమందు మనల్ని ఆయన ప్రతిష్ఠ చేసినారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుటకు యోహోను సువార్త 17వ అధ్యాయంలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుట కొరకు నన్ను నేను వారి కొరకు ప్రతిష్ఠ చేసుకొస్తున్నాను. నన్ను నేను వారి కొరకు ఏమండి, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆయన చేసే కార్యములలో ఆకాశము వంగి వస్తుందట. అది 113వ కీర్తనలో వ్రాయబడింది. చూడండి దయచేసి. ఏమని? ఆయన భూమి ఆకాశములు ఏమని? ఇదిగో నేను పరిశుద్ధుడైనను, నేను సమస్య సృష్టించిన సృష్టికర్త అయినను, నా సోదరులు చేయబడి చెడిపోయిన నా బిడ్డలను నేను తెచ్చుకోటి కొరకు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. చూడండి నా బిడ్డలు నేను ఎంత ప్రేమించినాను. అందుకని వేరొక స్థలం ఉంది. ఆకాశము ఆలకించు, భూమి సెవిగ్గు. నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశారు. ప్రియ సోదరుడా, తిరుగుబాటు అనేది చాలా భయంకరము. అది సాతాను యొక్క స్వభావము. అయితే మనల్ని మురికులు తీసినాక మనకు ప్రతిష్ఠించడం కొరకు ప్రభు ప్రతిష్ఠించుకున్నారు. ప్రతిష్ఠించుకోవడం అంటే రక్తము ప్రతి పాపమును విడిపించేది. అయితే గొర్రెల రక్తము, కోడెల రక్తము, మేకపోతుల రక్తము కాదు, కానీ పరిశుద్ధ రక్తము ద్వారా ఒక మనుషుడు విమోచింపబడతాడు. పరిశుద్ధుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కనుక ధ్యానం చేసే మనుషుడు, వాక్యం వినటానికి వచ్చే మనుషుడు తన జీవితంలో కొంత సమయము దేవుని దగ్గర గడపాలి. దేవునితో సహవాసం చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మనుషుని బ్రతికిస్తుంది. ప్రార్థన అంటే ఏదో చేయటం, దేశం తిరగటం కాదు, సేవకుని బాగు చేయి, సంఘాలు కాపాడు, ఇది కాదు ప్రార్థన. వింటున్నాను ఈ మధ్యలో, ప్రభా సేవకుని కాపాడు, సేవకుని దీవించు, 4 సంఘాలు ఇచ్చారు, 4 సంఘాలు, ఈ సంఘాలు ఆశ్రయించడం కాదు, ముందు నా సంగతి ఏంటి, ఎవరికి వారు పరిశీలించి చూసుకోవాలి. నేనే ఏమైనాను, ప్రభా ఇదిగో ఈ దినము మీ జీవపు మాటలు ఉండటానికి వెళుతూ ఉన్నాను, నా కొరకు వాక్యం సిద్ధపరచు, నాతో మాట్లాడు, ఇదిగో నా జీవితం ఇది. ఏ మనుషుడైతే ప్రార్థన చేస్తాడో, తను తాను దేవునికి అప్పగించుకుంటాడో, ఆ మనిషిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆ మనిషిని ఆయన రెక్కల్లో భద్రపరుస్తాడు. ప్రార్థన లేని మనుషులను శత్రువు దొంగిలిస్తాయి, గుర్తుపెట్టుకోండి. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళొచ్చు. ఏమయ్యాడంట? దొంగల చేతిలో చిక్కబడినాడు. చిక్కిపోతావు. దొంగలు పట్టుకుంటారు. దొంగలు ఏం చేస్తాడు? పట్టుకుంటే దోసుకుంటాడు. దోసుకుని వదిలిపెడతారా? ఒక్కోసారి నేను వింటూ ఉంటాను, పట్టుకుంటాడు. దొంగలు పట్టుకున్నప్పుడు ఈ దగ్గర ఏమి ఉండవంట. ఏమి లేకుండా ఎందుకు వచ్చామని కొడతారంట. ఏమి లేకుండా ఎందుకు వచ్చామని కొడతారు. ఈడు అల్లంటాడు కదా, ఉండలేకపోయి నేను దోసేసుకుంటాడు. వాడికి కావాల్సింది నీ ఆత్మ నాశనానికి వెళ్ళటానికి. యెరూషలేము అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఏ మనుషుడు ప్రార్థన చేస్తాడు, వాక్యం వినటం కాదు, లేకపోతే ఆరాధనకు రావటం కాదు. నీ జీవితాన్ని దేవుని దగ్గర పెట్టుకుని వారంటగా కూర్చొని కన్నీరు కాస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టి, ప్రభా చెడిపోయిన నన్ను ప్రేమించడానికి నాలో ఏ మంచి ఉన్నది, అన్య జనాంగం నుండి, లోకం నుండి, నిత్యపోతు నుండి, కంపు నుండి విడిపించి నన్ను పరిమళ వాసన చేసి మీ ప్రక్కన కూర్చోబెట్టుకోవడం కొరకు, నా కొరకు త్యాగం ఊటకు నేను అలాంటి వ్యక్తి. చెడిపోయిన నన్ను ఎంత ప్రేమించడం నేను ఏమాత్రం తగిన పడని నువ్వు ఒంటరిగా కూర్చొని కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన దేవుడు వింటాడు.
ప్రార్థన లేని పక్షంలో నువ్వెంత వాక్యం విన్నా శత్రువుని జల్లించేస్తాడు. కన్నులకు అంధత్వం కలిగేస్తాడు. మహిమని ఎత్తులు పోతాయి. అప్పుడు స్వనీతి, సొంత భక్తి చేస్తూ వెళ్తుంటాం. ఈ సొంత భక్తి ఎలాంటిదంటే ప్రియులారా, ఒక దినమున నేను శత్రువు చేతిలోకి తీసుకెళ్తుంది.